మోసగాడి సీఎం ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సమయంలోనూ ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి అసెంబ్లీ సాక్షిగా పారిశుద్ధ్య కార్మికులకి ₹1,00,000 ఇచ్చినా కూడా జీతం తక్కువే అవుతుంది. వాళ్ళు 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి ఉద్యోగంలో ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాల్ని పర్మనెంట్ చేస్తారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 9 నెలలైనా ఆ ఊసే ఎత్తట్లేదు. ఈ పారిశుద్ధ్య కార్మికులు తెల్లవారికి ముందు విధిలో చేరి పరిసరాలను శుభ్రపరిచి ప్రజలు విడిచినటువంటి చెత్త చెదారాన్ని మలమూత్రాలన్నింటినీ కూడా శుభ్రపరిచి ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటే మరి ఈ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం కోసం నువ్వేం చేస్తున్నావు జగన్ రెడ్డి? కనీసం వాళ్ళకి గ్లౌజులు ఇస్తున్నావా, రీడియం జాకెట్లు ఇస్తున్నావా? వాళ్ళు కాలంలో దిగి సీసా బెంకులు అన్నీ గుచ్చుకుంటా ఉంటే కనీసం వాళ్ళకి రబ్బర్ బూట్లు కూడా ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే 13 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తూ ఉంటే కనీసం దున్నపోతు మీద వాన పడి సందాన నీలో ఇంతవరకు చిగులుకు లేదు, పలుకు లేదు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, వీళ్ళేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. నువ్వు ఇచ్చిన హామీలనే అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నావు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కనుక చేయకపోతే ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు అన్ని వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా సమ్మె ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఈ రకంగా జరుగుతున్న సమ్మెకి జనసేన పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.